బయటకు వచ్చినట్లుంది. రైట్ ఇది ఎక్కిపోల్లా సైలెంట్. హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. సో ఇవాళ బెంగళూరు టెంపుల్స్ అన్నీ మేము ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాము విజిట్ చేయడానికి. అందులో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి షణ్ముగ టెంపుల్ అన్నమాట. ఇది ఆర్ఆర్ నగర్లో ఉంటుంది. నేను, మా ఆయన, తర్వాత త్రిషిక ముగ్గురం వచ్చాము. ఈ టెంపుల్ చాలా చక్కగా ఉంటుంది. రండి వెళ్దాం. సో ఈ టెంపుల్ విశిష్టత ఏంటి ఏమి అనేది కూడా మనం దీని గురించి మాట్లాడుకుందాము ఈ జర్నీలో. ఇది చిన్న టెంపుల్ ఏం కాదు. సో వెళ్తూ వెళ్తూ దాని గురించి కూడా మాట్లాడుకుందాము. స్టార్టింగ్లోనే మనం కొంచెం అప్ ఉంటుంది ఇక్కడ. సో 2 గేట్లు ఉంటాయి. ఎగ్జిట్ గేట్, ఎంట్రీ ఉంటుంది. ఎగ్జిట్ గేట్ పైకి వెళ్తే కనుక మూసేసి ఉంటుంది కాబట్టి మనం ఎంట్రీ సైడే రావాలి. ఇక్కడ ఒక 100 పైనే స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అది ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి గణపతి దర్శనమిస్తాడు. ఆయన్ని ఫస్ట్ మొక్కుకొని మన జర్నీ మనము ముందుకెళ్దాం. మూషికం కూడా చూడండి ఎంత పెద్దగా పెట్టారో. గణపతి వాహనమైన ఎలుక. నార్మల్గా ఫస్ట్ గణపతి దర్శనం చేయాలంటారు కాబట్టి ముందుగా మనము గణపతి దర్శనం చేసుకొని, ఇక్కడ ఉన్నటువంటి గణపతికి విశిష్టత ఏంటి అంటే ఈయనకి పంచముఖ గణపతి అనేసి ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ చూస్తే డిఫరెంట్ చిన్న చిన్న కిటికీలు కూడా కనపడతాయి. అందులో నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క ముఖం మనమైతే చూడొచ్చు. దానిపైన కూడా రాసి ఉంటుంది. ఈ విధంగా మనము క్లియర్గా చూడొచ్చు. ఇటువంటిది నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. వేరే ఎక్కడా కూడా చూడలేదు. సేమ్ ఈ టైప్లోనే షణ్ముఖుడి యొక్క గుడి కూడా పైన ఉంది అని నేను విన్నాను. కాబట్టి మన ఫాలోవర్స్కి ఒక రౌండ్ చూపిద్దాము అనేసి మేమైతే ఈరోజు ఇక్కడికి వచ్చామన్నమాట. నెక్స్ట్ ఏంటి చూద్దాం. ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం మెట్లు ఉన్నాయన్నమాట. అవి కూడా ఎక్కేసి నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ చూస్తే మనకి త్రిశూలం కూడా కనబడుతుంది అక్కడ. సో ఈ విధంగా ఎక్కేసి పైకి వెళ్దాం. ఇక్కడ మనకి గుహలాగా ఒక కట్టడం మనకైతే కనపడుతుంది. ఇందులో కూడా ఇది శివాలయము. ఈ శివాలయంలో ఉన్నటువంటి శివుడిని అరుణాచల శివుడిగా ఇక్కడ వాళ్ళు కొలుస్తారు. శివ మామిలోడు ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూస్తే ఆయన నటరాజ స్వరూపంలో ఉన్నటువంటి విగ్రహం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. గురు చరణం దుస్తర భవ సాగర మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై స్వామినాథ సద్గురు జై జై స్వామినాథ సద్గురు జై జై భజ రే గురు చరణం. ఇదంతా ట్రై చేశాను కానీ అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన వీడియో తీయద్దు ఆపేయండి అన్నారు. సో ఇక్కడ వరకే తీయగలిగాను. ఇక శివాలయం నుంచి మనం బయటకు వచ్చేసాము. నెక్స్ట్ మరికొన్ని స్టెప్స్ ఎక్కుకుంటూ షణ్ముఖ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఈ శివాలయంలో వాళ్ళు వీడియోస్ ఫొటోస్ తీయద్దని చెప్పారు. సో దానికే కాస్త తీశాను. ఇప్పుడు పైన కూడా మ్యాక్స్ ఉంటుందో ఉండదో చెప్పలేను. వీలైనంత మనము బయటనే దర్శనం చేసుకుందాము. అనుమతి దొరికితే లోపల తీస్తాను, లేదంటే బయట నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఆ గోపురాన్ని వాళ్ళు ఈ గుడికి యాప్ట్ పేరు అన్నమాట. మనకి ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఉన్నటువంటి పేర్లలో ఒకటైనటువంటి షణ్ముఖుడు అనే దానికి. ఎందుకంటే మీరు పైన గమనిస్తే అక్కడ పైన 6 ముఖాలతో ఉన్నటువంటి గోపురాన్ని వాళ్ళు నిర్మించారు. తర్వాత ఈ గుడిలో ఉన్నటువంటి మరొక ఇంజనీరింగ్ ప్రత్యేకత ఏంటి అంటే మీరు గమనిస్తే ఆ పైన ఉన్నటువంటి గోపురంలో వాళ్ళు కొన్ని సోలార్ ఎనర్జీ అబ్జార్ప్షన్ టెక్నిక్స్ టైప్స్ పెట్టారనమాట. ఎలా అంటే మనకు సూర్యుడు ఎటువైపు ఉన్నా సరే అక్కడి నుంచి అది ఆ సూర్యకిరణాలను అబ్జర్వ్ చేసుకొని లోపల ఉన్నటువంటి పూర్తి మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యకిరణాలు పడేలాగా, సూర్యకిరణ అభిషేకం జరిగేలాగా వాళ్ళైతే దీన్ని నిర్మించారనమాట. సచ్ అ గ్రేట్ టెక్నాలజీ కదా. యా, సో ఇలాగా మనకు దొరికే ఆప్షన్ ఉంటుంది, ఉండకపోవచ్చు కరెక్ట్గా గోపురాన్ని 6 ఫేసెస్ని చూడటానికి. కుదిరితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం దొరుకుతుంది, బయట నుంచి అయితేనే చూడగలం కాబట్టి బయట నుంచే మనకు దొరుకుతుంది. సో ట్రై చేసి ఖచ్చితంగా తీసుకుందాం. కింద ఉన్నటువంటి గణపతే కాకుండా ఈ మెయిన్ టెంపుల్లో మరొక గణపతి మనకు దర్శనం ఇస్తారు. సో ఇందాక చెప్పినట్లుగా ఈ 6 ముఖాలు ఉన్నటువంటి గోపుర కట్టడాన్ని మనం ఇక్కడ అయితే క్లియర్గా చూడొచ్చు. సో ఇదే అన్నమాట మెయిన్ టెంపుల్. సో శృంగగిరి షణ్ముఖ టెంపుల్ ఒక చిన్న కొండ మీద దీన్ని అయితే కట్టారు. నియర్లీ ఒక 200 feet గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇదే అన్నమాట టెంపుల్కి ఎంట్రన్స్. మనకి ఇక్కడ మనకి దీపస్తంభము ధ్వజస్తంభాలు 2 కనిపిస్తాయి. పైన అయితే టెంపుల్ ఈ విధంగా మనకి కనపడుతుంది. సో ఇదన్నమాట టెంపుల్ లోపల మనకైతే ఈ విధంగా కంప్లీట్ చుట్టుపక్కల అంతా కూడా మనం మామూలుగా ప్రదక్షిణం చేయడానికి ఆ విధంగా ఉంటుంది కదా. ఈ గర్భాలయం యొక్క గోడల మీద డిఫరెంట్ ప్లేసెస్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ ఎలా ఉన్నాయి అని చిత్రీకరించారు, చూడొచ్చు. ఇక్కడ నుంచి గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తి కూడా కొంచెం మనకు కనిపించే విధంగా ఇక్కడ ఇక మనము దీన్ని అయితే ముగించేసుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇది ఎగ్జిట్. ఇక్కడ ఉత్సవ మూర్తులు కూడా కనబడుతున్నాయి. బట్ దీని తర్వాత మనం వీడియో తీయడం లేదు కాబట్టి థ్యాంక్ యూ. సో ఇక్కడ ఈయన వాహనమైనటువంటి నెమలిని కూడా చూసేసుకున్నాము. ఇక తులాభారాలు ఆ టైప్ కాన్సెప్ట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే ముగించేసుకున్నాము. సో ఈ టెంపుల్ యొక్క మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది కంప్లీట్గా ఒక నక్షత్రము స్టార్ టైప్లో స్టార్ లాగా కట్టారనమాట. సో ఇందాక చెప్పినట్లుగా ఈ టెంపుల్ అంతా కూడా మనకు స్టార్ ఆకారంలో కట్టారనమాట, 6 sides ఉండే విధంగా. సో ఎలాగైతే షణ్ముఖుడికి కూడా 6 faces ఉంటాయో అదే విధంగా. సో ఇదే అన్నమాట ఈ టెంపుల్. ఇక్కడ నుంచి మనకి బెంగళూరు యొక్క ఏరియల్ వ్యూ కూడా మనం చూడగలుగుతాము. కొంచెం చెట్లు అడ్డం ఉన్నాయి. బట్ ఇది నియర్లీ 240-250 feet గ్రౌండ్ లెవెల్కి ఉంటుంది కాబట్టి మనకు మ్యాక్సిమం బెంగళూరు కూడా కనపడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇదేనండి ఈ వీక్ మేము విజిట్ చేసినటువంటి టెంపుల్. ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా ఆల్రెడీ వెళ్ళి ఉంటే దీన్ని ట్యాగ్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమాస్ వ్లాగ్స్.